మేమంతా ఒకటే, ఐకమత్యమే మహాబలం అని అంటుంటారు లీడర్ సాబులు. కానీ అదే ఏమన్నా పదవులు పంచకాడికి వచ్చేటాళ్లకు ఉప్పు నిప్పు లెక్క తయారైతుంటారు. నాకంటే నాకే అంటుంటారు. కొత్తేం కాదు, అన్ని పార్టీలలో గిట్లనే అవుతుంటది అన్నట్టు తెలంగాణలో పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుని ఎంకులాడుతుర్రట. మరిగా పోటీల్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి అరుచుకొనొద్దాం పార్. అసలే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయా అంటున్నారు. అందుకే కావచ్చు ఆ లోపు కొత్త నాయకుడిని దింపాలే, ఆయన చెప్పినట్టు నడవాలే, పుట్లు పుట్లు ఓట్లు రాలాలే అన్నట్టు చూస్తున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు రాష్ట్రాలకు ఒక్కటే నాడు కొత్త బాసులు రాబోతున్నారట. కొత్తోళ్లకు పగ్గాలు అప్పచెప్పేందుకు ఢిల్లీ పెదవాన్సులు ఇప్పటికే అన్ని తీర్ల ఆలోచనలు చేసిండ్రాట. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆదివారం నాడు నోటిఫికేషన్ వస్తుందా అన్నారు. ఇక 1వ తారీఖు నాడు పేర్లు చెప్తారట. ఇప్పటికే పార్టీ పగ్గాలు నాకంటే నాకే కావాలనని లీడర్ సాబులు గట్టిగానే పోటీ పడతాండ్రు. కారు పార్టీలకేంచి పువ్వు పార్టీలకు పోయి ఎంపీగా గెలిచిన ఈటెల సారు, ఇది వరకు ఓసారి అధ్యక్షుని సీట్లకు కూకున్న బండి సారు, ఎంపీలు అరవింద్ రఘునందన్ సార్లు, ఎమ్మెల్యే పాయల్ శంకరు, డీకే అరుణక్క గిట్ల చాలా మంది ఉన్నారట పోటీల. మరిగా ఎవరు గెలుస్తారో ఏమో చూడాలి. ఎవరు గెలిచినా వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీని లాగాతారు ముంగటికి నడిపించే పనున్నది. ఇదిట్లుంటే సెంటర్ మంత్రి అమిత్ షా సారు ఆదివారం తెలంగాణకు వస్తున్నాడు. పని పార్టీ లీడర్లు అందరితోని మాట ముచ్చట్లు చేస్తాడట. అధ్యక్షుడు ఎవరనేది ముందుగానే ఓ మాట అనుకుంటారు కావచ్చు అన్నట్టు చెప్తున్నారు. అటు ఏపీలో కూడా పువ్వు పార్టీ అధ్యక్షుని సీటు కొరకు మాజీ సెంటర్ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇంగింతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి. మరి ఎవరిని గద్దెనెక్కిస్తారో అంత మంచిగానే ఉన్నది. కానీ ఆఖరికి అలిగే లీడర్లు ఎవరిలో గులిగే లీడర్లు ఎవరిలో అనుకుంటారు చాలా మంది. చూడాలి మరిగా ఏమవుతుందో.